హలో గైస్, హైదరాబాద్ లొకేషన్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి విప్రో ఆఫీస్ నుంచి అయితే ఫ్రెషర్స్ రిక్వైర్మెంట్ అయితే వచ్చిందండి. ఈ రిక్వైర్మెంట్ ద్వారా వీళ్ళైతే నాన్ వాయిస్ ప్రాసెస్ కింద వీళ్ళైతే ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని అయితే హైర్ అయితే చేసుకుంటున్నారు. అండ్ డైరెక్ట్గా మీరైతే వాకిన్ డ్రైవ్కి అయితే వెళ్ళడం ద్వారా మీరైతే ఈ యొక్క విప్రో ఆఫీస్లో మీరైతే జాబ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు, సో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అండ్ ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి అనేది, అండ్ శాలరీ కూడా మనకు స్టార్టింగ్ ఎంత ఇస్తారని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్తో మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుస్తాం. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో వచ్చేసి ఒక స్మాల్ లైక్ చేసి మీ సపోర్ట్ అయితే మాకైతే తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడు మీకు డైలీ అయితే నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇక లేట్ చేయకుండా మనం అయితే ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో, మెగా వాకిన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ వాకిన్ డ్రైవ్ ఎటు విప్రో హైదరాబాద్ ఆఫీస్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ కింద వీళ్ళైతే ప్రెజెంట్ అయితే వాకిన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తుందని చెప్పేసి మనకి వీళ్ళు నోటిఫికేషన్ వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ టైమింగ్స్ వచ్చేసి మనకు 10 AM to 1 PM వరకు అయితే ఈ యొక్క వాకిన్ డ్రైవ్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మేజర్గా వీళ్ళు అంటే రిక్వైర్డ్ స్కిల్స్ కింద చూసుకుంటే పర్సన్స్ దగ్గర నుంచి షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. సో ఇంగ్లీష్లో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం కావచ్చు, లేదా ఎవరైతే క్లయింట్స్ ఉంటారో కావచ్చు, కస్టమర్స్ ఉంటారో వాళ్ళతో మనం ఇంగ్లీష్లో అంటే మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ ఆన్ కంప్యూటర్, అంటే కంప్యూటర్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఎక్సెల్ కావచ్చు, ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ మీద కావచ్చు, మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మినిమం తెలుసుంటే పర్వాలేదు, ఎందుకంటే వీళ్ళు ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకుంటారు కాబట్టి మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ స్పెసిఫికేషన్ అయితే చూసుకోండి. వర్క్ లొకేషన్ వచ్చి మనకి హైదరాబాద్ ఉంటుంది. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. సో మీరైతే డైలీ ఆఫీస్కి వెళ్ళైతే వర్క్ చేయవలసి ఉంటుంది. ఇందులో మనకి రొటేషనల్ బేసిస్లో మనకి షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కావచ్చు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా MBA క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారండి. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ వచ్చేసి మనకి 2020 నుంచి ప్రెజెంట్ 2023 వరకు ఎవరైతే పాస్అవుట్ అయ్యింటారో ఈ 4 yearsలో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. అండ్ పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే ప్రెజెంట్ మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని కదా, అయితే లేదా PG కంప్లీట్ చేసి ఉండి ఏదైనా స్టడీగా చేస్తున్నట్లయితే మీరైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, నీడ్ ఇమీడియట్ జాయినర్స్. వర్కింగ్ డేస్ వచ్చి మనకు వీక్లీ 5 days మీరైతే వీక్లీ వర్క్ చేస్తారు. 2 days మీకు రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. అయితే ఈ రిక్రూట్మెంట్ వచ్చి మనకు ఈ నెల 8th and 9th అయితే వీళ్ళైతే వాకిన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ అంటే ఎలిజిబుల్ అండి. సో స్టార్టింగ్ శాలరీ వచ్చి మనకి 1.75 నుంచి మనకైతే స్టార్టింగ్ ప్యాకేజ్ స్టార్ట్ అయితే అవుతుంది. సో 9th February తో ఈ యొక్క వాకిన్ డ్రైవ్ అయితే ఎండ్ అయితే అవుతుంది. సో కాంటాక్ట్ వచ్చేసి ట్రిషా అని చెప్పేసి మనకి పర్సన్ ఏమైతే మెన్షన్ చేశారు. వీడియో డిస్క్రిప్షన్ మీకు నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీరైతే లింక్ ఓపెన్ చేసినా సరే మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెనింగ్స్ మనకు 50 అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఇంకోటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క వాకింగ్ డ్రైవ్ అయితే వెళ్తారో వాళ్ళు వచ్చేసి మెన్షన్ HR ట్రిషా ఆన్ రిజ్యూమ్ వైల్ వాకింగ్ ఇన్ ఫర్ ద, మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీ యొక్క రిజ్యూమ్ టాప్ బాటమ్ వచ్చేసి ఈ యొక్క నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ డైరెక్ట్లీ టు విప్రో గచ్చిబౌలి ఆఫీస్ టు అబౌవ్ మెన్షన్ అడ్రస్, పైన ఇచ్చేటువంటి అడ్రస్కి మీరైతే డైరెక్ట్గా వాకింగ్ డ్రైవ్కి అయితే రండి అని చెప్పి చెప్తున్నారు. 8th and 9th February ఇన్ బిట్వీన్ 10 AM to 1 PM టైమింగ్లో ఈ యొక్క వాకింగ్ డ్రైవ్ అయితే జరుగుతుంది. అండ్ మెయిన్ డాక్యుమెంట్స్ కింద చూసుకుంటే మనకి అప్డేటెడ్ రిజ్యూమ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, గవర్నమెంట్ ID ప్రూఫ్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీ, అలాగే సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అడిగారు, బట్ ఇది ఎంత ఇంపార్టెంట్ అయితే కాదు. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్ సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే మెయిన్గా ఇంపార్టెంట్, జిరాక్స్ కాపీ అవసరం మెయిన్గా అయితే. అండ్ గవర్నమెంట్ ID ప్రూఫ్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఒరిజినల్ ఉండాలి, అలాగే జిరాక్స్ కాపీ కూడా ఉండాలి. అండ్ ఇది మనకు ప్రెజెంట్ యొక్క విప్రో నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. ఎవరికైనా సరే ఎలిజిబుల్ అవుతాం, మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో మీకైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ క్లిక్ చేయండి. డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎలిజిబుల్ అవుతారనుకుంటే వాకిన్ డ్రైవ్కి అయితే వెళ్ళండి. అలాగే ఈ యొక్క వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళందరికీ తప్పకుండా లేట్ చేయకుండా వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే 9th ఈ యొక్క వాకిన్ డ్రైవ్ అయితే క్లోజ్ అవుతుంది కాబట్టి ఇమీడియట్లీగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.